హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఐదవ పాఠము 6వ తరగతి తెలుగు మంజరి కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. తన్మయి రెడ్డి రచించినటువంటిది. ఇక్కడ విద్యార్థులకు మాతృభాష తీయదనాన్ని తెలియజేయడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము. పాఠశాల మొదటి అవధి ప్రారంభమైంది. మొట్టమొదట పీరియడ్ స్టార్ట్ అయింది. తరగతి ఉపాధ్యాయుడు తెలుగు పండితుడు తరగతి గదిలోకి ప్రవేశించారనమాట. అప్పుడు విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారనమాట. తెలుగు మాస్టారు మీకు అందరికీ శుభోదయము అన్నారనమాట. తన్మయి చెప్పింది, ఈరోజు నా పుట్టినరోజు, దీవించండి మాస్టారు అని ఆ అమ్మాయి అనింది. వెంటనే తెలుగు మాస్టారు దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యాభివృద్ధి రస్తు అని పలికారనమాట. తన్మయి, మా సహపాఠకులు ఇలా దీవించలేదు మాస్టారు, అంటే మా టీచర్స్ ఈ విధంగా దీవించలేదే మాస్టారు, మీరు ఎలా దీవించారు అని అడిగిందనమాట. తన్మయి, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చప్పట్లు కొట్టారు అని చెప్పిందనమాట సార్తో. అప్పుడు మాస్టర్ అన్నారు, ఆంగ్ల భాషలో అలాగే దీవిస్తారమ్మా. తన్మయి వెంటనే, మీరన్న మాటలకు అర్థం ఏమిటి మాస్టారు అని అడిగితే, మాస్టారు నిండు నూరేళ్ళు చల్లగా జీవించమని, అన్ని విద్యలలో గొప్పదానివి కావాలని అర్థమమ్మా అని అన్నారనమాట. వెంటనే తన్మయి చాలా సంతోషమైపోయింది. ధన్యవాదాలు మాస్టారు అనింది. మాస్టారు, ఈరోజు అనగా అక్టోబర్ 8వ తేదీన ప్రముఖ భాషావేత్త, చిత్రకారుడు, నాటకకర్త, వ్యాసకర్త, జాతీయవాది, నటుడు, సినీ కళాదర్శకుడైనటువంటి అడవి బాపిరాజు గారి జయంతి. వీరు మాతృభాష మమకారాన్ని, తీయదనం గురించి అనేకమైనటువంటి వ్యాసాలు, నాటకాలు అనేటువంటిది రాశారు అని చెప్తున్నారనమాట. తన్మయి వచ్చేసి, మాతృభాష అంటే ఏమిటి మాస్టారు అంటే, మాస్టారు ఎటువంటి కష్టం లేకుండా నేర్చుకుంటున్నామనే భావన లేకుండా, తల్లిదండ్రులు, పరిసరాల నుండి లభించేటువంటి భాష. అంటే కష్టపడుతున్నాము అంటే మామూలుగా వచ్చేసి కొన్ని లాంగ్వేజెస్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ నేర్చుకుంటూ ఉంటారన్నమాట. అలా కష్టపడకుండా మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటువంటి భాష కూడా అవ్వచ్చు అనమాట. తల్లిదండ్రులు మాట్లాడేటువంటి భాష సహజంగానే వచ్చేస్తుంది. పరిసరాల నుండే లభించేటువంటి భాషను ఏమంటారు అంటే వచ్చేసి మాతృభాష అని అంటారు. తన్మయి, మా స్కూల్లో ఇంగ్లీష్లోనే బోధిస్తారు, తెలుగులోనే మాట్లాడితే ఒప్పుకోరు, మరి ఈ మాతృభాష ఎందుకు మాస్టారు అని అడిగిందనమాట. మంచి ప్రశ్న. పావని ఏడుస్తూ, మాస్టారు నన్ను వీడు కొట్టాడు అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చేసి అరుస్తుంది. మాస్టారు, ఎందుకురా అక్షయ్ పావనిని కొట్టావు అనేసరికి, అక్షయ్ పావని నా పుస్తకం లాక్కుంది, అందుకే కొట్టాను మాస్టారు అన్నాడు. అప్పుడు వెంటనే తిట్టుకోవడం, కొట్టుకోవడం, పుస్తకాలు లాక్కోవడం చేయకూడదు అని మాస్టర్ అన్నారనమాట. అక్షయ్ పావని, అలాగే మాస్టారు, ఇంకెప్పుడు అలా చేయము అని చెప్పారనమాట. మాస్టారు, తన్మయి చూసావా, మీరందరూ చదువుతున్నది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో, కానీ ఈ తిట్టుకోవడాలు, మన కష్టాలు, సుఖాలు, బాధలు, స్వప్నం లాంటి భావాలన్నింటినీ చెప్పుకోవడానికి మాతృభాష అనేటువంటి ఉపయోగిస్తుంటాము. అంటే మనము కష్టాలు, బాధలు, అన్ని విషయాలు తెలుసుకునేదానికి మన యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరిచేదానికి మనము మాతృభాషను వెతుకుతూ ఉంటామన్నమాట. సో ఉపయోగిస్తూ ఉంటాము. తన్మయి, మరి ఇంగ్లీషు సారు ఆంగ్లమే గొప్ప భాష అని అన్నారే సార్ అని అనిందనమాట. అప్పుడు తెలుగు మాస్టర్ ఒక మాట అన్నారు, ఎవరెవరి భాషలు వారికి గొప్పమ్మ. ఆంగ్లేయులు మన భాషలోని మాధుర్యాన్ని తెలుసుకొని తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పొగిడారు. సిపి బ్రౌన్ అనేటువంటి ఆంగ్ల ద్వారా మన వేమన పద్యాలను ఆంగ్ల భాషలోకి అనువాదం చేసి తమ స్వదేశానికి తీసుకెళ్లాడు. అతడు కడప, నేటి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు తెలుగును నేర్చుకొని తెలుగు ఆంగ్ల నిఘంటువులను కూడా రాశారనమాట. తెలుగు నేర్చుకొని ఆయన అర్థాలను రాయడం చేశారనమాట. అది ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉందన్నమాట. ఇప్పటికీ ఉంది. అంతేకాకుండా కడప పట్టణంలో పాఠశాలలు, గ్రంథాలయాలు కూడా స్థాపించారు ఆయన. అక్షయ్, మాస్టారు తెలుగు భాష విశిష్టతను గురించి ఇంకా విపులంగా చెప్పండి అంటే ఇంకా వివరంగా చెప్పండి అని అడిగాడనమాట. అడిగితే మాస్టర్ అన్నారు, విజయనగర సామ్రాజ్య నేత శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడారు. అంతేకాకుండా మనము స్వయంగా తెలుగులో పద్యాలు కూడా రాశారనమాట. అనేకమైనటువంటి పద్యాలు ఆయన కూడా రాయడం జరిగింది. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండు తెలుగొకండ ఎల్ల నృపులు గొలవ నెరగవే బాసడి తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన చెప్పడం జరిగిందనమాట కృష్ణదేవరాయ. తన్మయి, ఈ మధ్య తెలుగు భాషను ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వము గుర్తించిందని పత్రికల్లో చదివాను, నిజమేనా మాస్టరు అంటే,
మాస్టర్ అన్నారు, అవునమ్మా పావని, మా పేర్లను మా ఇళ్ళ చుట్టుపక్కల మా మిత్రులు ఓల్డ్ నేమ్స్ అంటూ ఎగతాళి చేస్తున్నారు మాస్టారు. అంటే మా పేర్లు వచ్చేసి పాతకాలంగా ఉన్నాయని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అంటే మాస్టారు, మీ చుట్టుపక్కల మీ మిత్రుల పేర్లు చెప్పు అనేసరికి పావని ప్రతిజ్ఞ, తబసుమ్, మనోజ్ఞ, స్టెల్లా, ధనుష్, పింకీ అని చెప్పి చెప్తూ వచ్చిందనమాట ఆ అమ్మాయి. మాస్టర్ అన్నారు, నిజానికి మీ మిత్రుల పేర్ల కంటే మీ పేర్లే బాగున్నాయా అన్నారు పావని. అదెలా మాస్టారు అని అడిగింది. వెంటనే మాస్టర్ అన్నారు, మీ పేర్లు గమనించండి, మీ పేర్ల చివరిలో అచ్చు ఉంటుంది. ఇలా అచ్చుతో పదము గీయటము తెలుగు భాషలో తప్ప మరి ఏ భాషలో కూడా కనిపించదనమాట. అందుకే తెలుగుకు అజంత భాష అని కూడా పేరు వచ్చింది. అజంత భాష అని కూడా అంటారనమాట. సో అక్షయ్, అందుకే మన భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అన్నారా మాస్టారు అంటే, మాస్టారు అవును, మన స్నేహితుల పేర్లతో పోల్చుకున్నప్పుడు మీ పేర్లు ప్రత్యేకంగా ఉన్నది. కాబట్టి పావని, అదెలా మాస్టారు, మీ స్నేహితురాలి పేరు తన్మయి కదా, తన్మయి అంటే తన్మయత్వంతో పరవశించేది అని అర్థము. అలాగే అక్షయ్ అనగా క్షయము లేనివాడు, తరగనివాడు అని అర్థం అనమాట. ఇంతలో బడిగంట లాంగ్ బెల్ మ్రోగింది. సరే వెళ్ళండి, రేపు కలిసినప్పుడు తెలుగు భాష ప్రాముఖ్యాన్ని గురించి మరిన్ని వివరాలు చర్చిద్దాము అని చెప్పి మాస్టారు చెప్పారనమాట. ఈ యొక్క పాఠంలో అర్థాలు వచ్చేసి అవధి, వేళ, సకలము, అన్నీ, నిండు, పూర్తి, దీవించడము, ఆశీర్వదించడము, ఇంగ్లీషు, ఆంగ్లము, స్వప్నము, కళ, మాధుర్యము, తీయదనము, విశిష్టత అంటే గొప్పతనము, విపులంగా అంటే వివరంగా, ఎగతాళి అంటే గేలి లేదా పరిహాసం చేయడం.